గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణ వార్తని వైద్యులు అధికారులు ధృవీకరించారు. యూపీలోని బాందా జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్సారీకి నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయన దుర్గావతి మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయారని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గ్యాంగ్స్టర్ అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్లో 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపూర్, వారణాసి జిల్లాలో అదనపు పోలీసు బలగాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ బలగాల్ని మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. 2 రోజుల క్రితం అన్సారీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు జైల్లో విషపూరిత ఆహారం ఇచ్చారని ఇటీవలే ఆయన సోదరుడు ఘాజీపూర్ ఎంపీ అఫ్ఘల్ అన్సారీ ఆరోపించారు. అయితే ముఖ్తార్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామన్నారు. యూపీకి చెందిన ముఖ్తార్ అన్సారీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చేసిన నేరాలకు గాను 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990లో సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. మౌ, ఘాజీపూర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాప్లకు పాల్పడ్డాయి. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవిత ఖైదు విధించింది. 5 సార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ 2 సార్లు బీఎస్పీ తరపున ఎన్నికయ్యారు.